నచ్చలేదు. ఓన్లీ దాంట్లో ఏంట్రా అంటే చూడొచ్చు అంటే మన ప్రభాస్ గారిని చూడొచ్చు అంతే. ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి అంతే. సో అంతేగాని సాంగ్స్ అయితే బాగలేవండి నిజంగా అసలు. సో అందరూ వింటేజ్ ప్రభాస్ చూసినట్టు అనిపిస్తుంది అంటున్నారు. ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. వింటేజ్ ప్రభాస్ చూసినట్టు నాకు లైక్ బుజ్జిగాడు సో ఆ టైప్ మనకి చూసినట్టు అనిపిస్తుంది. సో అది కాదు కానీ సాంగ్ అయితే అంత బాగాలేదు. తమ్మన్ గారు మన అక్కడట్టు ఓజీ మీద పెట్టేశారేమో కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ కూడా పెట్టింటే బాగుండేది. ఎందుకంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అండి. సో ఆయన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. తమ్మన్ గారు మరీ బాగాలేదండి మ్యూజిక్ అసలు. నేను పోనీ అంటే ఫస్ట్ సారి వింటాలి అనిపిస్తున్నామని చెప్పి 1-4 సార్లు విన్నాను. ఆయన కూడా నాకు నచ్చలేదు. సో తమ్మన్ గారు కొంచెం ఈసారైనా నెక్స్ట్ సాంగ్ అయినా బాగా ఇవ్వండి. ఓన్లీ ప్రభాస్ గారు వల్ల నచ్చింది ఆ సాంగ్ అంతే తప్ప అందుమించి మ్యూజిక్ అయితే అంత గొప్పగా ఏం లేదండి. సో సాంగ్ లో పాన్ ఇండియా బ్యాచులర్ అన్నారు, అది ఎలా అనిపిస్తుంది అంటే ఆయన నిజంగానే బ్యాచులర్ కదా? బ్యాచులర్ కదండి, అసలు హైలైట్ కదండి. తెలుగు వాళ్ళు అన్ని రూమర్స్ని తట్టుకొని ఆ లెవెల్లో బ్యాచులర్గా ఉంటున్నారంటే గ్రేట్ అండి. అది పాన్ ఇండియా బ్యాచులర్ అంటే సల్మాన్ ఖాన్ ఉన్నట్టు తెలుగు ఇండస్ట్రీ కాదండి. పాన్ ఇండియా అంటే ఇండియా మొత్తం. ఆ పాన్ ఇండియా వేరు, మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒకరు ఉండాలి కదా. అందుకే ప్రభాస్ గారు ఉన్నారండి. అక్కడ సల్మాన్ ఖాన్ గారు, ఇక్కడ ప్రభాస్ గారు. లిరిక్స్ రాసింది రామజోగయ్య శాస్త్రి గారు, ఆయన అలా ఎందుకు రాశారు? లిరిక్స్ అంటే బాగానే ఉన్నాయి కదండి. లిరిక్స్ ఏం బాగాలేవా? బాగున్నాయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు అర్థమైనట్టే కదండి. మళ్ళీ కొత్తగా అర్థమైందని అడుగుతున్నారు. అయితే సాంగ్ చాలా స్లోగా ఉంది అని చెప్తున్నారు, మీరేమంటారు? చెప్తున్నాను మ్యూజిక్ బాగాలేదు. తమ్మన్ గారు అసలు తమ్మన్ అని నాకు అనిపించలేదు. తమ్మన్ గారు అయితే ఇది కాదు. మరి ఎందుకు అలా చేస్తారో తెలియదు. మరి మ్యూజిక్ బాగాలేదండి. మ్యూజిక్ బాగాలేదు. సాంగ్ కూడా వినడానికి గజిబిజిగా ఉంది మ్యూజిక్. అదే అండి మ్యూజిక్ వాళ్ళ డ్రాబ్యాక్ తప్ప ప్రభాస్ గారు చాలా బాగా చేస్తారు. ఆయన లుక్స్ చాలా బాగున్నాయి, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. సో బ్యాక్లాగ్ ఎవరిది అంటే తమ్మన్ గారిది. తమ్మన్ గారు మీరు ఓజీకి అండ్ అఖండ 2నే కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ ప్రభాస్ గారికి వాళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో ప్రభాస్ గారు సేమ్ అంటే వింటేజ్ లుక్ ఉంది కానీ ప్రభాస్ గారు కాదు ఉంది సాంగ్ లో, ఎవరో డూప్ని పెట్టి చేస్తారు అంటున్నారు. నాకు అస్సలు అనిపించలేదండి డూప్ అండి ఎక్కడ. నాకైతే అనిపించలేదు. మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. ఆయన డ్యాన్స్ కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేశాను. నాకు అది బాబాయ్ అసలు నిజం చెప్తున్నాను చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఈ మూవీకి నిజంగా. లైక్ బాహుబలి 2 కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్స్ మళ్ళీ అంతకుముందు ఎఫర్ట్స్ అయితే దీంట్లోనే పెట్టారని మనం తెలుసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ.